సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, సాక్షాత్తు బాబా గారే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే అందించబోతున్నారండి. ఇక 3 రోజుల్లో నీకు మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ. నీ జీవితంలో మంచి మార్పు, నువ్వు ఊహించని మార్పు నీకు రాబోతుంది. నేను చెప్పే ఈ 3 నిమిషాలు విను తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి. ఆ సందేశం ఏంటి అని చెప్పి బాబాగారి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, నీ సమస్యలన్నీ తీరుస్తానని, నువ్వు కోరినది ఇస్తానని, నీ బాధలకు ముగింపు ఇవ్వమని తలుపు వెనకాల కన్నీరు కారుస్తున్నావు కదా. నాకు తెలుసు తల్లి, నిన్న మొన్న ఈరోజు బాధపడుతూనే ఉన్నావు. కానీ ఇక 3 రోజుల్లో నీ కష్టానికి ముగింపు ఇస్తాను తల్లి. ఏడవకమ్మా, మనసు కలత చెందకు. నువ్వు ఎదురు చూస్తూ బాధపడిందల్లా చాలు. ఎవరిని ఎంత కోప్పడినా మరలా దగ్గరకు తీసుకుని ఓదార్చే నిన్ను ఎలా వదులుతాను తల్లి? నీ కోరికలు విని వినకుండా ఎలా ఉంటాను చెప్పమ్మా? నీకు కాక ఎవరికి చేస్తాను? వెళ్ళే దారంతా బాబా బాబా సాయి సాయి అని నన్నే తలుచుకున్నావు. నీకున్న గండాలన్నీ, చెడు సమయాలన్నీ తొలగించాను తల్లి. నా బిడ్డను కష్టపెట్టను అనే సత్యవాకును ఎప్పుడూ మరవను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపాడుతాను. బాధపడకు తల్లి. నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా సాయి బిడ్డవమ్మా. నిన్ను నీ కుటుంబాన్ని తప్పక ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాను, సంరక్షిస్తూనే ఉంటాను. ఎందుకంటే నీ కుటుంబమే నీ సంతోషం కాబట్టి. నా బిడ్డ సంతోషాన్ని చూసి నేను సంతోషపడతాను బిడ్డ. ఈరోజు నీతో ఏం చెప్పాలి అని అనుకోలేదు. నీకు ఓదార్పు ఇవ్వడానికి రాలేదు. నీకు ధైర్యం చెప్పాల్సిన అవసరం కూడా రాదు. ఎందుకంటే నువ్వు పడ్డ కష్టాలు చాలమ్మా. ఇక 3 రోజుల్లో నీకు మంచి రోజులు వస్తున్నాయి. 3 రోజులలో నీ జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది. నువ్వు ఎదురు చూస్తున్న దాని గురించి నువ్వు మంచి శుభవార్త వినబోతున్నావు. నీకు ఆ వార్త చేరుతుంది బిడ్డ. నీకు రావాల్సిన మంచి రోజులు వచ్చేసాయి తల్లి. ఈ రోజు నీతో ఈ విషయం చెప్పాలని మాత్రమే వచ్చాను. ఇంకా బాధపడుతున్నావు కదా, ఆలోచిస్తున్నావు కదా, అందుకే బాధపడవద్దు అని నీ దగ్గరికి చెబుదామనే వచ్చాను బిడ్డ. నీ కర్మఫలాలు ఈ రోజుతో తొలగిపోయాయి. తాకిందల్లా బంగారం అయ్యే రోజులు రాబోతున్నాయి. ఇక కన్నీరు రానివ్వకు. ఇప్పటి వరకు ఇతరుల దగ్గర చెయ్యి చాచిన రోజులు మారబోతున్నాయి. ఇక నుంచి నువ్వు సాయం చేసే రోజులు వస్తాయి తల్లి. నీ కష్టాలు కడతేరే రోజులు వస్తున్నాయి. ఇక 3 రోజులలో నీ జీవితంలో మార్పు వస్తుంది. నీకు నచ్చిన విధంగా ఉండబోతుంది. నమ్మకంతో నీ బాబా చెప్పింది నమ్మి ప్రశాంతంగా నిద్రపో తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.